Hello all, welcome to Rao's Competitive Academy. So today's session is all about how to crack general science subject in all competitive examinations. సో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో జనరల్ సైన్స్ అనేది ఎలా క్రాక్ చేయాలి? సో చాలా మంది ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు ట్రై చేసిన వాళ్ళు ఎక్కువగా ఎలక్ట్రికల్, డిప్లొమా ఇటువైపు బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా మంది ఎక్కువగా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి జనరల్ సైన్స్ సబ్జెక్ట్ అనేది చాలా తక్కువగా తెలుస్తుంది కనుక వాళ్ళు ఎక్కువగా జనరల్ సబ్జెక్ట్కి భయపడుతూ ఉంటారు. అంటే ఎలా చదవాలి, ఏ ఏ టాపిక్స్ ఉంటాయి, అంటే జనరల్ సైన్స్ సబ్జెక్ట్ అంటే ఒక బయాలజీ ఉంటుంది, ఒక ఫిజిక్స్ ఉంటుంది, లేదంటే ఒక కెమిస్ట్రీ ఉంటుందని మాత్రమే తెలుస్తుంది. సో అందులో ఏ టాపిక్స్ని చదివితే మనం ఈజీగా జనరల్ సైన్స్ సబ్జెక్ట్ని క్రాక్ చేయగలము అనే ఒక కన్ఫ్యూజన్లో ఎక్కువ మంది ఉంటారు. సో వాటి మీద ఈరోజు సెషన్ అనేది తీసుకోబడుతుంది. అయితే మన రావుస్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు కంప్లీట్గా జనరల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ మీద ఆన్లైన్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ బ్యాచ్ అనేది మనకి మే 6th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో కంప్లీట్గా 60+ లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ జనరల్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయబడుతున్నాయి. స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయబడుతుంది అండ్ చాప్టర్ ఫాలోడ్ బై ఎంసీక్యూస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయబడుతున్నాయి కనుక ఇది కేవలం మీకు 1500కి మాత్రమే వస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. సో వీటి మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదంటే జాయిన్ ఎలా అవ్వాలి, వాటి జాయినింగ్ ప్రాసెస్ మీద కానీ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కింద 9182848190 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక ఆ పర్టికులర్ జాయినింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుంది. సో ఈరోజు సెషన్లో మన జనరల్ సైన్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి, సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఏ సబ్జెక్ట్స్ని చదివితే మనం ఈజీగా క్రాక్ చేయగలం అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ జనరల్ సైన్స్లో ఉన్న టాపిక్స్ ఫిజిక్స్. ఫస్ట్ ఫిజిక్స్ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఫిజిక్స్ అనేది మనకి టాపిక్స్ ఎక్కువ. సో ఏవైతే టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయో వాటి నుంచి ముందు మనం మొదలు పెడితే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కొంత షార్ట్ టర్మ్లో అయిపోతాయి కనుక మనం ఈజీగా జనరల్ సైన్స్ సబ్జెక్ట్ని క్రాక్ చేయగలం. అయితే ఫిజిక్స్లో వచ్చిన టాపిక్స్ ఏంటి అనేది చాలా మందికి తెలీదు. సో చాలా వరకు ఏమనుకుంటారంటే ఫిజిక్స్ అంటే ఒక 10th బేస్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే చాలు, లేదంటే ఒక 10+2 టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. సో అంతవరకు కూడా అవసరం లేకుండా కొన్ని టాపిక్స్ బేసిక్స్ వాటి యొక్క లిస్ట్ మీరు నేర్చుకున్నట్టుగా అయితే ఫిజిక్స్లో వచ్చిన ప్రతి ఒక్క బిట్ని కూడా మీరు క్రాక్ చేయగలరు. అయితే ఆ టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. సో ఫిజిక్స్లో ఫస్ట్ టాపిక్స్ చదవాల్సింది ఏంటి అంటే కనుక యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. సో సెకండ్ టాపిక్ ఏంటి అంటే ఎస్ఐ యూనిట్స్. సో థర్డ్ ఏంటి అంటే కనుక గ్రావిటేషన్. సో ఫోర్త్ వన్ మోషన్. సో ఫిఫ్త్ వన్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్. సో వీటి నుంచి మనకి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ ఎలక్ట్రిసిటీ అండ్ సెవెంత్ వన్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ రెండు వైపులా చదవాలి. అంటే ఎలా అంటే మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీని చదవాలి యాజ్ వెల్ as కరెంట్ ఎలక్ట్రిసిటీని కూడా చదవాలి. అప్పుడు మాత్రమే మనం ఫిజిక్స్ని క్రాక్ చేయగలుగుతాం. సో ఇంకా మనకి ఇందులో హీట్ అండ్ లైట్ కూడా ఉంటుంది. హీట్ యాజ్ వెల్ as లైట్. సో వీటి కోసం కూడా మనం చదవాల్సి ఉంటుంది. యాజ్ వెల్ as న్యూక్లియర్ ఫిజిక్స్. న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి కూడా మనకు వెయిటేజ్ అనేది ఉంది. సో ఇన్వెన్షన్స్ కోసం కూడా చదవాలి. ఇన్వెన్షన్స్ అంటే ఎవరు దేనిని కనుగొన్నారు అనేది కూడా చదవాలి, ఇన్వెన్షన్స్. సో యాజ్ వెల్ as ఇన్స్ట్రుమెంట్స్ కోసం కూడా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైగ్రోమీటర్ ఉందంటే హైగ్రోమీటర్ దేనిని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఆర్ థెర్మోమీటర్. సో థెర్మోమీటర్ దేనికి ఉపయోగపడుతుంది, ఆర్ ఎల్స్ బారోమీటర్ దేనికి ఉపయోగపడుతుంది, ఎనమోమీటర్ దేనికి ఉపయోగపడుతుంది, లేదంటే ఓల్ట్ మీటర్ దేనికి ఉపయోగపడుతుంది. సో ఇలా మనకి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ దేనిని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. దాని నుంచి కూడా మనకి ఎక్కువగా వెయిటేజ్ అనేది ఉంది. సో మనకి దీని నుంచే కాకుండా వేవ్స్ అండ్ సౌండ్ వేవ్స్ నుంచి కూడా మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో దీన్ని కూడా చదువుకుంటే మనం ఈజీగా ఫిజిక్స్ బిట్స్ని క్రాక్ చేయొచ్చు. సో టోటల్గా మనకి 13 టాపిక్స్ అనేవి ఫిజిక్స్లో వచ్చాయి. సో ఈ టాపిక్స్ మీరు మ్యాండేటరీగా చదువుకుంటే కనుక ఫిజిక్స్ బిట్స్ ప్రతి ఒక్క బిట్ని కూడా మనం క్రాక్ చేయొచ్చు. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. సో సెకండ్ టాపిక్స్ వచ్చేసి ఎస్ఐ యూనిట్స్. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి గ్రావిటేషన్. అండ్ ఫోర్త్ టాపిక్ మోషన్.
అండ్ ఫిఫ్త్ టాపిక్ ఏంటంటే వర్క్ ఎనర్జీ పవర్. సో వర్క్ ఎనర్జీ పవర్లో సో కాన్సెప్ట్ మీదైనా కాకుండా వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ కూడా అడగడం జరుగుతుంది. లైక్ ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటి, లేదంటే యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి, లేదంటే రేడియేషన్కి ఎస్ఐ యూనిట్ ఏంటి, ఆర్ఎల్స్ రిమైనింగ్ వర్క్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఆర్ఎల్స్ పవర్కి కావచ్చు. సో వీటి యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి అని చెప్పి కూడా అడగటం జరుగుతుంది. యాజ్ వెల్ as ఇన్స్ట్రుమెంట్స్, యాజ్ వెల్ మెజర్మెంట్స్ అండ్ ఇన్వెన్షన్స్ కూడా మీరు చదువుకుంటే కనుక ఫిజిక్స్ యొక్క బిట్స్ని మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. యాజ్ వెల్ as ఎలక్ట్రిసిటీ మీద కూడా మనకి ఎక్కువగా వెయిటేజ్ ఉంది. సో ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనేది మీరు మ్యాండేటరీగా చదవాల్సిన టాపిక్స్. సో వాటి మీద ఎక్కువ వెయిటేజ్ మనకు పడుతుంది కనుక మీరు స్టాటిక్ ఎలక్ట్రిసిటీని చదవాలి, యాజ్ వెల్ as కరెంట్ ఎలక్ట్రిసిటీని కూడా చదవాలి. సో నెక్స్ట్ మనకు వచ్చే టాపిక్స్ ఏంటి అంటే కెమిస్ట్రీ. సో ఫిజిక్స్లో మీరు ఇవి చదువుకుంటే చాలు. వీటితో పాటు మనకి సర్ఫేస్ టెన్షన్ కూడా ఉంటుంది. ఇది నార్మల్గా మనం బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. సర్ఫేస్ టెన్షన్ అండ్ విస్కోసిటీ కూడా ఉంటుంది. సో ఈ రెండు వాటిని మీరు చదువుకున్నట్టుగా అయితే మీరు ఈజీగా ఫిజిక్స్ బిట్స్ని క్రాక్ చేయగలరు. సో నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ని మనం చదివితే మనం ఎలా కెమిస్ట్రీని క్రాక్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిజిక్స్ టాపిక్స్ దట్ ఈస్ యూజ్డ్ టు క్రాక్ ద ఫిజిక్స్ బిట్స్. సో నెక్స్ట్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ ఉంటాయి, సో కెమిస్ట్రీని మనం ఎలా క్రాక్ చేయొచ్చు, సో వాటి యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో మనకి బేసిక్గా కెమిస్ట్రీలో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే యాసిడ్స్, బేసిస్. సో వాటి నుంచి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో అంటే యాసిడ్స్, బేసెస్ అంటే ఎలా అంటే ఒక రియాక్షన్స్ ఇస్తారు. సో ఆ రియాక్షన్ వల్ల వచ్చే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది అడగటం జరుగుతుంది. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే యాసిడ్స్, బేసెస్. సో వాటి యొక్క రియాక్షన్స్ కూడా అడగటం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైకార్బోనేట్ ఉంది, ఆర్ఎల్స్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఒక కార్బన్ డైఆక్సైడ్ అనేది లైమ్ వాటర్లోకి పాస్ చేసేటప్పుడు లైమ్ వాటర్ అనేది ఎలా చేంజ్ అయిపోతుంది అని అడుగుతారు. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది లైమ్ వాటర్లో పాస్ అయితే కనుక అది ఎలా కన్వర్ట్ అవుతుంది, మిల్కీ కండిషన్లో కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది. లేదంటే పీరియాడిక్ టేబుల్ మీరు నేర్చుకోవాలి ఫస్ట్. సో పీరియాడిక్ టేబుల్లో మనకి అటామిక్ సింబల్ లేదంటే అటామిక్ స్ట్రక్చర్ కోసం అడగటం జరుగుతుంది, లేదంటే అటామిక్ వెయిట్ కూడా అడగటం జరుగుతుంది. సో పీరియాడిక్ టేబుల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ కెమిస్ట్రీ బిట్స్. సో అటామిక్ వెయిట్, స్ట్రక్చర్ యాజ్ వెల్ as సింబల్. సో ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ యొక్క సింబల్ మనం ఎలా రిఫర్ చేస్తాం, ఏయు, అవునా. సో సిల్వర్ అయితే ఏజీ, పొటాషియం అయితే కే అని, సోడియం అయితే ఎన్ఏ అని, సిలికాన్ అయితే ఎస్ఐ అని, సల్ఫర్ అయితే ఎస్. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ మనకి పీరియాడిక్ టేబుల్లో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ కావచ్చు, లేదంటే నియాన్ కావచ్చు. నియాన్ అయితే ఎన్ఏ అని, హైడ్రోజన్ అయితే హెచ్ అని, హీలియం అయితే హెచ్ఈ అని, ఆక్సిజన్ అయితే ఓ అని, కార్బన్ డైఆక్సైడ్ అయితే CO2 అని. సో ఇలా నెంబర్ ఆఫ్ అటామిక్ సింబల్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా మీరు పీరియాడిక్ టేబుల్ నేర్చుకోవాలి. సో దానితో పాటు మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ అంటే మన ఎవ్రీడే లైఫ్లో కెమిస్ట్రీ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనే వాటి మీద ఉంటుంది. సో ఎవ్రీడే లైఫ్ కెమిస్ట్రీ అంటే మన డే టు డే లైఫ్లో కెమిస్ట్రీ మనకి ఎలా ఉపయోగపడుతుంది, వాటి యొక్క అప్లికేషన్స్ మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతాయి. సో దానితో పాటు మనకి ఎలిమెంట్స్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎలిమెంట్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. వీటితో పాటు కాకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అయితే కార్బన్ కెమిస్ట్రీ ఎక్కువగా మనకు రావటం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ని మీరు ఎక్కువగా రివైజ్ చేస్తే మీరు కెమిస్ట్రీని క్రాక్ చేయొచ్చు. సో వీటితో పాటు మనకి సింబల్స్, ఆల్రెడీ స్ట్రక్చర్స్ని మనం చెప్పడం జరిగింది. మెటలార్జీ. సో మెటలార్జీ ఈజ్ ఎ ఇంపార్టెంట్ టాపిక్. సో మెటలార్జీ అనేది ఒక టాపిక్ మనకి కెమిస్ట్రీలో ఉంటుంది. సో దీన్ని కూడా మీరు చదివితే ఈజీగా కెమిస్ట్రీ బిట్స్ని పెట్టొచ్చు అండ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఫిజిక్స్లో అయితే మనకి టోటల్గా నియర్లీ 15 or 16 టాపిక్స్ వచ్చాయి. అదే కెమిస్ట్రీలో అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టుగైతే ఈవెన్ 12 టాపిక్స్ కూడా లేవు, అవునా. సో బేసిక్గా మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏంటి అంటే కనుక పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ అనేది మీకు వస్తేనే సో ఏ ఆటమ్ ద్వారా మనకి ఏ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ మీరు పీరియాడిక్ టేబుల్ నేర్చుకోవాలి. తర్వాత అవి యాసిడ్సా, బేసెసా, లేదంటే వాటి యొక్క pH ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలి. సో అటామిక్ స్ట్రక్చర్, వాటి యొక్క సింబల్, వాటి యొక్క అటామిక్ వెయిట్ అనేది మీరు నేర్చుకోవాలి. సో దాని తర్వాత ఎలిమెంట్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం కార్బన్ కెమిస్ట్రీ నేర్చుకుంటే సరిపోతుంది. సో మెటలార్జీ అనేది లాస్ట్ టాపిక్. సో వాటిని మెటలార్జీలో మనం ఇన్ డెప్త్ చదవాల్సిన అవసరం ఉండదు, బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. సో మ్యాక్సిమం మనకి కెమిస్ట్రీ అనేది
మన ఎవ్రీడే లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫర్మెంటేషన్ ప్రాసెస్ని తీసుకున్నట్టుగా అయితే, సో ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఒక బ్యాక్టీరియా అనేది ఒక యాసిడ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్లో లాక్టోబాసిల్లస్ ఉంటుంది. సో లాక్టోబాసిల్లస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే కనుక లాక్టిక్ యాసిడ్. సో లాక్టిక్ యాసిడ్ యొక్క pH ఎంత ఉంటుంది, సో దేని ద్వారా మిల్క్ అనేది కర్డ్గా కన్వర్ట్ అయిపోతుంది అనేది ఒక కెమిస్ట్రీ క్వశ్చన్ ఇస్తారు. సో ఇప్పుడే చెప్పాను, ఒక లైమ్ వాటర్ అనేది మిల్కీగా చేంజ్ అయిపోతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఆ రియాక్షన్ ఎలా జరుగుతుంది అని అడుగుతారు. లేదు, ఒక రియాక్షన్ ఇస్తారు, సో ఆ రియాక్షన్ నుంచి మనకి ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఏంటి అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్నే తీసుకోండి. సో ఒక 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఉంటాయి అండ్ 12 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో దీని నుంచి మనకి ఏం ఫామ్ అవుతుందో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతుంది. సో ఆ గ్లూకోజ్ మాలిక్యూల్లో ఏముంటాయి, 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి, 12 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి, 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలా ఒక ప్రొడక్ట్ అనేది, ఒక రియాక్టెంట్ అనేది ఇంకొక రియాక్టెంట్తో కలిస్తే మనకి ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఏంటి అని చెప్పి అడుగుతారు. సో కెమిస్ట్రీ ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ రియాక్షన్స్. సో మీరు అటామిక్ వెయిట్, అటామిక్ స్ట్రక్చర్, అటామిక్ సింబల్స్ అంటే ఎలిమెంట్స్ని కనుక నేర్చుకుంటేనే మీరు కెమిస్ట్రీ యొక్క బిట్స్ని చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కెమిస్ట్రీ టాపిక్స్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో వీటి నుంచే మనకి కెమిస్ట్రీ బిట్స్ అనేవి టచ్ చేస్తారు. సో దీనికి మించి ఎక్కువగా కెమిస్ట్రీ నుంచి బిట్స్ ఏమి కూడా రావు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మన కెమిస్ట్రీలో జీకే అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఎవ్రీడే లైఫ్ అని చెప్పుకున్నాం కదా. సో పాలు పెరుగుగా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఏ యాసిడ్ కావాలి, లేదు అంటే ఇడ్లీ పిండి ఉంది, సో నైట్ మనం పెడుతున్నాం, మార్నింగ్ అది పొంగిపోతూ ఉంటుంది. సో అలా పొంగిపోతుంది అంటే అక్కడ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అది ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరగడానికి వాటి యొక్క pH ఎలా ఉంటుంది, అటువంటి క్వశ్చన్స్ మాత్రమే అడగటం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి అంటే కనుక బయాలజీ. సో బయాలజీ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, సో అవి ఎలా చదవాలి అనేది తెలుసుకుందాం. సో బయాలజీ నుంచి మెయిన్గా మనకి హ్యూమన్ ఎనాటమీ లేదు అంటే కనుక ప్లాంట్ ఎనాటమీ ఉంటుంది. సో మెయిన్గా మనకి 2 టాపిక్సే ఉంటాయి. సో ఇందులో మనకి ఎలాబరేషన్ ఉంటుంది, హ్యూమన్ ఎనాటమీ యాజ్ వెల్ as ప్లాంట్ ఎనాటమీ. సో హ్యూమన్ ఎనాటమీకి వచ్చేసరికి మనకి మెయిన్లీ సిస్టమ్స్ ఉంటాయి ఫస్ట్. సో సిస్టమ్స్ వచ్చేసరికి మనకి టోటల్గా 5 సిస్టమ్స్ని నేర్చుకుంటే మీకు సరిపోతుంది, ఆర్ 6. సో ఫస్ట్ స్కెల్టల్ సిస్టమ్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. స్కెల్టల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది మనకి, యాజ్ వెల్ యాజ్ రెస్పిరేటరీ. సో రెస్పిరేటరీలో అసలు ఈ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి తీసుకుంటే ఆర్టరీస్ ఏ పార్ట్ నుంచి బ్లడ్ని క్యారీ చేస్తూ ఉంటాయి. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ పార్ట్ ద్వారా క్యారీ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పంపబడుతుంది, అటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. లేదు అంటే ఇప్పుడు లబ్డబ్ సౌండ్ ఉంది, సో లబ్డబ్ సౌండ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఆర్ ఎల్స్ మన బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ జరుగుతుంది అంటే కనుక 2 టైప్స్లో ఉంటుంది. అవునా, మేజర్గా సర్క్యులేటరీ సిస్టమ్ అనేది 2 టైప్స్. వాటిని మనం ఓపెన్ అని చెప్తాం అండ్ క్లోజ్డ్ అని చెప్తాం. సో క్లోజ్డ్ అయితే ఎలా ఉంటుంది, ఓపెన్ అయితే ఎలా ఉంటుంది. హ్యూమన్ బాడీలో ఉండే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఓపెనా లేదంటే క్లోజ్డా. ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ అయితే కనుక ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఏ యానిమల్స్లో ఉండొచ్చు. అటువంటి క్వశ్చన్స్ అనేవి క్లోజ్డ్ సిస్టమ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్ని ఎవరు కనుగొన్నారు, ఇందులో కూడా ఇన్వెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ స్టడీస్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా ఉంది, సో బ్యాక్టీరియాని చదివితే మనం ఏమంటాం, బ్యాక్టీరియాలజీ అంటాం. సో ఫంగై, ఆల్గై ఉంది, వాటిని ఎలా పిలుస్తాం, ఫైకాలజీ అంటాం, యాజ్ వెల్ యాజ్ మైకాలజీ అంటాం. సో సెల్ కోసం చదివితే దాన్ని ఏమంటాం, సైటాలజీ అంటాం. లేదు లంగ్స్ కోసం చదివితే పల్మనాలజీ అంటాం. సో ఇలా ఒక్కొక్క ఆర్గాన్ కోసం చదివితే ఒక్కొక్క స్టడీగా మనం రిఫర్ చేస్తాం. సో వాటి యొక్క ఇన్వెన్షన్స్ని అడుగుతారు, యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క స్టడీస్ని కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఉంది, సో ద స్టడీ ఆఫ్ ఐస్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఆప్షన్ ఏం పెట్టాలి, ఆప్థమాలజీ. సో ఇలా మనకి డిఫరెంట్ స్టడీస్ మీద కూడా అడగటం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3 సిస్టమ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో స్కెల్టల్ సిస్టమ్ అనేది దేనితో కనెక్ట్ అయి ఉంటుంది, సో ఇందులో మేజర్ రోల్ ప్లే చేసే ఆర్గాన్ ఏంటి అనే వాటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అదే రెస్పిరేటరీ సిస్టమ్కి వచ్చేసరికి మనకు మేజర్ ఆర్గాన్ ఏంటి అంటే నోస్. సో నోస్ని ఎలా పిలుస్తారు, లేదంటే ఫారెన్స్ యొక్క అనదర్ నేమ్ ఏంటి, లేదంటే లారెన్స్ యొక్క అనదర్ నేమ్ ఏంటి, ఆర్ ఎల్స్ ట్రకియా యొక్క అనదర్ నేమ్ ఏంటి. మ్యాక్సిమం మనకి రెస్పిరేటరీ సిస్టంలో నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే what is the another name for nose, or what is the another name for pharynx, or what is the another name for larynx, or what is the another name for trachea. another names ఎక్కువగా మనకు రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి అడుగుతారు. లేదు అంటే రెస్పిరేటరీ డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోథొరాక్స్ ఉంది. సో న్యూమోథొరాక్స్ అనేది ఎలా వస్తుంది,
సో లంగ్స్ మీద ప్రెజర్ అనేది ఎలా పడుతుంది, లంగ్స్ మీద ప్రెజర్ పడితే వచ్చే డిసీజెస్ ఏంటి, ఆర్ ఎల్స్ జెనెటికల్ డిజార్డర్ వలన వచ్చే రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇటువంటి క్వశ్చన్స్ దేని మీద వస్తాయంటే కనుక మనకు మేజర్లీ సిస్టమ్స్ మీద వస్తాయి. సో ఇందులో నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సో నర్వస్ సిస్టంలో మేజర్ రోల్ ప్లే చేసే నర్వ్ సెల్ ఏంటి. సో నర్వ్ సెల్లో ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. సో అలా ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలంటే ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్ అనేది అక్కడ రోల్ ప్లే చేస్తుంది. సో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి, ఆర్ ఎల్స్ లేదంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, లేదంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉపయోగపడే ఆర్గాన్స్ ఏంటి, లేదంటే పిఎన్ఎస్లో ఉపయోగపడే ఆర్గాన్స్ ఏంటి. సో ఇటువంటి వాటి మీద, వాటి ఫంక్షన్స్ మీద మీకు ఎక్కువగా అడగటం జరుగుతుంది. సో వీటితో పాటు మనకు ఉన్నవి ఏంటి అంటే కనుక ఎక్స్క్రియేటరీ సిస్టమ్ అంటూ ఉంది. సో ఎక్స్క్రియేటరీ సిస్టమ్ని ఎవరు కనుగొన్నారు. సో ఆ సైంటిస్ట్ యొక్క పార్ట్ అనేది ఎక్స్క్రియేటరీ సిస్టంలో మేజర్గా ఉంటుంది. సో పార్ట్ని ఇంకొక నేమ్తో ఎలా పిలుస్తారు, లేదంటే ఫిల్టర్ బౌల్ అంటారా, లేదంటే బౌమెన్స్ క్యాప్సూల్ అంటారా, ఆర్ ఎల్స్ గ్లోమ్యులర్ ఫిల్ట్రేషన్ అంటారా అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ కూడా మనకు ప్రెజెంట్ అయి ఉంటుంది. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ నుంచి మనకు అంత వెయిటేజ్ అనేది లేదు. సో ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఏంటి అంటే కనుక స్కెల్టల్, సర్క్యులేటరీ, రెస్పిరేటరీ, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రియేటరీ సిస్టమ్ యాజ్ వెల్ as డైజెస్టివ్ సిస్టమ్. సో సిస్టమ్స్లోకి వచ్చేసరికి ఓన్లీ ఈ 6 సిస్టమ్స్ మీద మాత్రమే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది కంపేర్ టు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. సో దీన్ని ఎక్సెప్షనల్గా మనం క్యారీ చేసుకోవచ్చు, అంటే చదివితే చదవచ్చు లేదంటే లేదు. కాకపోతే ఇందులో బేసిక్స్ చదువుకుంటే ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ అనేది రిపీట్ అయితే కనుక మార్క్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కనుక బేసిక్స్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే యూజ్ ఏంటి, సో ఆర్గాన్స్ ఏముంటాయి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. సో రిమైనింగ్ మాత్రం ఇన్ డెప్త్ చదువుకోవాలి మనం. సో వీటి నుంచి వెయిటేజ్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో హ్యూమన్ అనాటమీలో ఓన్లీ సిస్టమ్సే కాకుండా సో హ్యూమన్ అనేవాడు ఫుడ్ని ఎలా తీసుకుంటారు, దట్ ఈస్ నథింగ్ బట్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ మీద నియర్లీ మనకి 3 క్వశ్చన్స్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే విటమిన్స్ కావచ్చు, లేదంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు. సో ఇవి ఎలా ఉపయోగపడతాయి, విటమిన్స్ వలన వచ్చే డెఫిషియన్సీ ఏంటి, సో డిజార్డర్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మరస్మస్ ఉంది, లేదంటే క్వాషిర్కర్ ఉంది, అవునా, లేదు అంటే నైట్ బ్లైండ్నెస్ ఉంది, పెలెగ్రా ఉంది, సో కలర్ బ్లైండ్నెస్ ఉంది. ఇవన్నీ దేని ద్వారా వస్తాయి అంటే కనుక న్యూట్రియంట్స్ ద్వారా. సో సఫిషియెంట్గా మనం న్యూట్రియంట్స్ని తీసుకోకపోతే వచ్చే డిసీజెస్ ఏంటి. సో హ్యూమన్ డిసీజెస్ మీద కూడా మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో మెయిన్గా హ్యూమన్ అనాటమీకి వచ్చేసరికి హ్యూమన్ అనాటమీలో ఉన్న సిస్టమ్స్ దట్ ఈస్ నథింగ్ బట్ స్కెల్టల్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ యాజ్ వెల్ as ఎక్స్క్రియేటరీ సిస్టమ్. అండ్ ఈ సిస్టమ్స్ కావచ్చు, లేదంటే మనం తీసుకునే న్యూట్రియంట్స్ కావచ్చు, సఫిషియెంట్గా వర్క్ అవ్వకపోతే వచ్చే డిసీజెస్ ఏంటి. సో ఆ డిసీజెస్ని మనం ఎలా క్యూర్ చేయొచ్చు, ఏ ట్రీట్మెంట్ని తీసుకుంటే మనం డిసీజెస్ని కంట్రోల్ చేయొచ్చు అనేది హ్యూమన్ అనాటమీ మొత్తంలో కూడా ఉంటుంది. అండ్ వీటితో పాటు ఎక్సెప్షనల్గా మనం దేనిని చదవాలి అంటే కనుక గ్లాండ్స్. సో మన బాడీలో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి యాజ్ వెల్ as ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఈ గ్లాండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, సో ఈ గ్లాండ్స్ మీద మీరు బ్రీఫ్ స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఈ గ్లాండ్స్ నుంచి ఎటువంటి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, సో ప్రోటీన్స్ తయారవడానికి మనకి ఎన్ని అమైనో యాసిడ్స్ కావాలి. సో ఇటువంటి వాటి మీద ఎక్కువగా హ్యూమన్ అనాటమీలో అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వీటిని చదువుకుంటే మీరు బయాలజీని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకు మనకి ప్లాంట్స్ కంటే మనకి హ్యూమన్స్ నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో వీటితో పాటు కాకుండా మనం ప్లాంట్ అనాటమీని చూసుకున్నట్టుగా అయితే ఫస్ట్ మనం మార్ఫాలజీ నుంచి చదవడం అనేది స్టార్ట్ చేయాలి. అంటే ప్లాంట్ యొక్క ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, సో వాటి యొక్క సెల్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సో ఆ సెల్ అనేది ఏ షేప్లో ఉంటుంది, లేదు అంటే ఆ సెల్ని ఎలా మనం డిస్క్రైబ్ చేయొచ్చు, ఆ సెల్ని ఎవరు కనుగొన్నారు, లేదంటే అందులో ఉన్న సెల్ ఆర్గనైల్స్ ఏంటి, సో ఇది యూకారియోటికా లేదు అంటే ప్రోకారియోటికా. సో ప్రోకారియోటిక్ అంటే ఏంటి, యూకారియోటిక్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్సెస్, వాటిలో ఉన్న సెల్ ఆర్గనల్స్ డిఫరెన్సెస్ కూడా మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అదే మన ప్లాంట్ సెల్ చూసుకున్నట్టుగా అయితే క్లోరోప్లాస్ట్, వాక్యూల్ ఇవన్నీ ఉంటాయి. అదే యానిమల్ సెల్స్ని చూసుకుంటే డిఫరెంట్. సో యానిమల్ సెల్స్లోకి వచ్చేసరికి మనకి డిఫరెంట్గా ఏముంటాయి, సెంట్రోజోమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో అదే ప్లాంట్ సెల్కి వస్తే అమైలోప్లాస్ట్ కావచ్చు, లేదంటే లార్జ్ సెంట్రల్ వాక్యూల్స్ కావచ్చు, లేదంటే క్లోరోప్లాస్ట్ కావచ్చు. సో మేజర్గా వీటిని కలిగి ఉంటాయి, అవునా. సో ప్లాంట్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఫస్ట్ ప్లాంట్ మార్ఫాలజీ అంటే ఫీనోటైపిక్ రేషియోస్. అంటే ఏదైతే బయట మనకి ఎక్స్టర్నల్గా కనిపిస్తుందో వాటి యొక్క స్ట్రక్చర్ని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ అనేది వెల్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీగా మనం కన్సిడర్ చేస్తాం. సో ఆ వెల్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ వేటిని కలిగి ఉంటుంది, వేటిని తీసుకుంటే బాడీ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ప్లాంట్స్లో ఇది తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ప్లాంట్ సెల్ని తెలుసుకోవాలి. సో ప్లాంట్ సెల్లో ఇన్వెన్షన్స్ అనేవి ఎలా జరిగాయి, సో ఎవరి ద్వారా డిస్కవరీస్ అనేవి చేయబడ్డాయి అనేవి తెలుసుకోవాలి. సో తర్వాత
ప్లాంట్ గ్రో అవుతుందంటే ఎటువంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ ఉన్నారు, హ్యూమన్స్ ఒక న్యూట్రియంట్స్ని తీసుకుంటే గ్రో అవ్వగలరు. అలానే ప్లాంట్స్ కూడా న్యూట్రియంట్స్ అనేవి అవసరం కదా. సో ప్లాంట్స్ కూడా ఎటువంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ని తీసుకుంటే అది గ్రో అవుతుంది. లేదంటే ప్లాంట్స్లో ఉన్న టైప్స్ ఏంటి? ప్లాంట్స్లో ఉన్న టైప్స్ ఎవరికైనా ఐడియా ఉందా? వాటిని మనం క్రీపర్స్ అని, క్లైంబర్స్ అని, ట్రీస్ అని, shrubs అని, హెర్బ్స్గా కన్సిడర్ చేస్తాం. ఇంకా అందులోకి వచ్చేసరికి కింగ్డమ్స్ అనేవి ఉంటాయి మనకి. ప్లాంట్ కింగ్డమ్లో మొనేరా కింగ్డమ్ అని, ఫంగై కింగ్డమ్ అని, లేదు అంటే ప్రొటిస్టా అని, యానిమేలియా అని, మొనేరా అని, ఇలా మనకి డిఫరెంట్ కింగ్డమ్స్ ఉంటాయి. సో కింగ్డమ్స్ కోసం మళ్ళీ మనం అగైన్ చదవాల్సి ఉంటుంది, ఎందుకంటే కింగ్డమ్స్ నుంచి డామ్ షూర్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. సో మేజర్గా మనకి కింగ్డమ్ నుంచి మేజర్గా నియర్లీ అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అయినా వస్తాయి. లేదంటే జీరోఫైట్స్ అంటే ఏంటి, లేదంటే హైడ్రోఫైట్స్ అంటే ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోఫైట్స్ ఉన్నాయి, హైడ్రోఫైట్స్ అంటే కంప్లీట్గా వాటర్లోనే గ్రో అవుతాయి. జీరోఫైట్స్ ఉన్నాయి, జీరోఫైట్స్ అనేవి డ్రై ఏరియాస్లో గ్రో అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు బ్రయోఫైట్స్ ఉన్నాయి, సో బ్రయోఫైట్స్కి ఇంకొక ఎందర్ నేమ్ ఏంటి? లేదు అంటే జిమ్నోస్పర్మ్స్ ఉన్నాయి, జిమ్నోస్పర్మ్స్ని మనం కొన్ని ఫెరోఫైటర్గా కూడా కన్సిడర్ చేస్తాం. బ్రయోఫైట్స్ని మనం ఆంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్గా కూడా కన్సిడర్ చేస్తాం. సో ప్లాంట్ అనాటమీ నుంచి మెయిన్గా వచ్చేవి ఏంటి అంటే ఫస్ట్ ఇన్వెన్షన్, సో వాటి యొక్క స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క మార్ఫాలజీ ఆర్ ఫంక్షన్, సో వాటి యొక్క న్యూట్రిషన్ అండ్ వాటిలో ఉన్న కింగ్డమ్స్. సో ప్లాంట్ అనాటమీ నుంచి మెయిన్గా వచ్చేవి ఇవి మాత్రమే. అండ్ దాని తర్వాత ఏంటి అంటే కనుక ప్లాంట్లో డిసీజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ప్లాంట్ డిసీజెస్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీఎంవి, టొబాకో మైజాక్ వైరస్. సో ఇది దేని ద్వారా కాజ్ అవుతుంది? టొబాకో ప్లాంట్కి కాజ్ అవుతుంది, అవునా. సో ఇలా ప్లాంట్ డిసీజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ఎల్లో లీఫ్ కర్ల్ అనేది ఒక వైరస్, అది దేనికి వస్తుందంటే టొమాటోకి వస్తుంది. ఇలా ప్లాంట్ డిసీజెస్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడగటం జరుగుతున్నాయి. సో కంప్లీట్గా బయాలజీకి వచ్చేసరికి మీకు హ్యూమన్ అనాటమీ అండ్ ఓన్లీ ప్లాంట్ అనాటమీ మాత్రమే ఉంటుంది, ఇంకా దానికి మించి మీకు టచ్ చేయటం జరగదు. లేదు అంటే లార్జెస్ట్ గ్లాండ్, స్మాలెస్ట్ గ్లాండ్, లేదంటే స్మాలెస్ట్ బోన్, లార్జెస్ట్ బోన్, అవునా, లేదంటే లార్జెస్ట్ పార్ట్ అండ్ స్మాలెస్ట్ పార్ట్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే సిస్టంలో మనం రిప్రొడక్టివ్ సిస్టమ్ని కూడా చదవాలి. ఎందుకంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో సో వాస్ డిఫరెన్స్ అనేది ఏ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. సో ఏ సిస్టంలో ఉంటుంది? మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉంటుంది కదా. సో ఆప్షన్స్ ఎలా ఇస్తాడంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, లేదంటే ఫీమేల్లో ఉంటుంది, లేదంటే బోత్ ఏ అండ్ బి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరేత్రా ఇచ్చారనుకుంటే అప్పుడు బోత్ ఏ అండ్ బి పెట్టాలి. అదే వాస్ డిఫరెన్స్ అంటే అది ఓన్లీ స్పర్మ్ని పాస్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, అది ఓన్లీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలోనే ఉంటుంది కనుక మనం అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ టాపిక్స్ ఆఫ్ జనరల్ సైన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక క్వశ్చన్ అనేది తెలియటం లేదు, సో నేను ఒక ఎగ్జామ్కి వెళ్ళాను, నాకు ఒక 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. సో క్వశ్చన్ ఎక్కడో నాకు ఫెమిలియర్గా చదువుతున్నట్టు అనిపించింది, కానీ సో క్వశ్చన్ అనేది నాకు ఐడియా రావట్లేదు. సో ఈజీగా మనకి క్వశ్చన్ అనేది తెలిసిన క్వశ్చన్ అనుకోండి, ఈజీగా మనం ఆన్సర్ని చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ అయిపోవచ్చు. అదే మనకు ఆన్సర్ తెలియకపోతే ఏం చేయాలి? ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ బ్రయోఫైట్స్ అని ఇచ్చారు. సో కింద ఏంటంటే ఆంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అని, లేదంటే వెర్టెబ్రేట్స్ అని, లేదంటే మ్యామల్స్ అని, ఆర్ఎల్స్ రెప్టైల్స్ అని ఇవ్వటం జరిగింది. సో రెప్టైల్స్ అంటే ఏంటి? ప్రాకే జీవులు కనుక ఆ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో మ్యామల్స్ అంటే ఏదైతే ఫీడ్ చేస్తాయో వాటిని మనం మ్యామల్స్ అంటాం కనుక మ్యామల్స్ని అగైన్ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో వెర్టెబ్రేట్స్ అంటే ఏదైతే స్కెల్టన్ సిస్టమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందో వాటిని మనం వెర్టెబ్రేట్స్ అంటాం. సో ఇలా ఏదైతే రిలేటెడ్ టాపిక్స్ ఉంటుందో వాటిని వదిలేసేసి ఏదైతే అన్రిలేటెడ్ ఉంటాయో వాటిని ఫస్ట్ మనం ఎలిమినేట్ చేసుకోవాలి. సో మనకి ఎప్పుడైతే క్వశ్చన్కి ఆన్సర్ తెలీదో ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే కనుక మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా మనం జనరల్ సైన్స్ నుంచి ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా ఆన్సర్ చేసి జనరల్ సైన్స్ సబ్జెక్ట్ని క్రాక్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు క్రాక్ జనరల్ సైన్స్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్.